నమస్కారం, మీరు చూస్తుంది TG24 టీవీ. ముందుగా బులెటిన్ లోని ముఖ్యాంశాలు. సుభాష్ నగర్ లో హిందూ సమ్మేళనం ఏర్పాట్లు వేగవంతం. లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు. ఎవ్రీ చైల్డ్ రీడ్స్ విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ఆర్దీప్ దుర్శెట్టి. కుషాయిగూడలో బతుకమ్మ ఆడి ఆర్టీసీ మహిళా కార్మికుల ఆందోళన. సొంత గ్రామానికి చేరుకున్న కలెక్టర్ కు జగన్నాథపల్లి గ్రామస్తుల అపూర్వ ఆతిథ్యం. వికారాబాద్ జిల్లాలో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు. కాళేశ్వరంపై ఎవరికి క్లీన్ చీట్ రాలేదు, ప్రభుత్వ వైపు బాలమూరి వెంకట్. పేద ప్రజలకు ఆర్టీసీ లైఫ్ లైన్, మంత్రి పొన్నం ప్రభాకర్. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుభాష్ నగర్ లో నిర్వహించనున్న హిందూ సమ్మేళనంకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. సుభాష్ నగర్ హిందూ బంధువుల ఐక్యతను బలోపేతం చేయడం, సనాతన ధర్మ పరిరక్షణకు కట్టుబాటుగా ఈ మహా సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మహా సమ్మేళనం శనివారం ఏప్రిల్ 25, 2026 సాయంత్రం 5:30 సుభాష్ నగర్ లోని పైప్ లైన్ రోడ్డు వద్ద ఉన్న ఆయిమాత దేవాలయం సమీపంలో ఘనంగా నిర్వహించనున్నట్లు సమ్మేళనం కమిటీ వెల్లడించింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలు మరియు వాల్ పోస్టర్లను గౌరవ అధ్యక్షులు శ్రీ పొన్ను కోటయ్య స్వామి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో సమ్మేళనం కమిటీ సభ్యులు, స్థానిక ప్రముఖులు, హిందూ బంధువులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సమ్మేళనం ద్వారా హిందూ సమాజంలో ఏకత్వాన్ని పెంపొందించడం, యువతలో సాంస్కృతిక మరియు ధార్మిక విలువలను ప్రోత్సహించడం, సమాజంలో సౌహార్ద వాతావరణాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నేపథ్యంలో సుభాష్ నగర్ మరియు పరిసర ప్రాంతాల హిందూ బంధువులందరూ కుటుంబ సమేతంగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సమ్మేళనం కమిటీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో సుభాష్ నగర్ హిందూ సమ్మేళనం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సుభాష్ నగర్ హిందూ సమ్మేళన వేదికగా సుభాష్ నగర్ వేదికగా పోచమ్మ ఆలయ కమిటీ వారందరి ఆధ్వర్యంలో ఈ ఆహ్వాన పత్రికని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే రేపు 25వ తారీఖు జరగబోయే కార్యక్రమానికి అందరూ సంఘటితంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. జై హింద్. టెంపుల్లో హిందూ బంధువుల ఐక్యత కోసం రేపు శనివారం జరిగే సమ్మేళనం కోసం ఈరోజు గోడ పోస్టర్ మరియు పాంప్లెట్ని ఆవిష్కరించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో హిందూ బంధువులంతా పాల్గొన్నారు. మరి పెద్ద ఎత్తున రేపు శనివారం రోజు మరి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మన హిందూ బంధువులందరినీ కోరుకుంటున్నాను. జై హింద్. जय श्री राम। जो सुभाष नगर बस्ती हिंदू सम्मेलन सभा का आयोजन किया गया है और इसमें आज पत्रिका और पामलेट और पोस्टर रिलीज हुआ है। इसी सभी हिंदू भाइयों को मैं निवेदन करना चाहता हूं कि 25 तारीख को शाम में 6:30 बजे पाइपलाइन रोड नियर आई माता टेम्पल के पास जो हिंदू सम्मेलन हो रहा है। విధి నిర్వహణలో పోలీసు అధికారులు నిజాయితీగా వ్యవహరించాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి పదే పదే చెప్తున్నా మారని కొందరి తీరు పోలీస్ శాఖకు మచ్చతెస్తుంది. తాజాగా వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ ఏసీబీ వలలో చిక్కారు. రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ బాధితుల వివరాల ప్రకారం తాండూరుకి చెందిన ఇర్షాద్ పై అతని భార్య 498A కింద కేసు పెట్టింది. దీంతో వరకట్న వేధింపుల కేసుకు సంబంధించి 6గురికి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి 60,000 రూపాయల లంచాన్ని వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ సిఐ సరోజ, ఎస్ఐ రాణి డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేనని బాధిత కుటుంబం బతిమాడంతో ఆ మొత్తాన్ని 40,000 రూపాయలకు తగ్గించారు. ఈ క్రమంలో తొలి విడతగా గత నెల 23న మహిళా పోలీస్ స్టేషన్లో సిఐకు బాధితుడు 20,000 రూపాయలు అందజేశారు. మిగతా డబ్బు ఇవ్వలేకపోవడంతో అతనికి పోలీసు అధికారులు ఫోన్ చేసి బెదిరించసాగారు. దీంతో బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో మంగళవారం బాధితుడి నుంచి నగదు స్వీకరిస్తున్న సమయంలో సిఐ, ఎస్ఐలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సిఐ సరోజ, ఎస్ఐ రాణిలపై కేసు నమోదు చేశారు.
నా పేరు ఇర్షద్, నేను మున్సిపల్ కౌన్సిలర్ తాండూర్. ఫిబ్రవరి 20 తారీఖు నాడు నా భార్యకు నాకు ఒక చిన్న గొడవ జరిగింది. అట్టి గొడవలో మా బామర్దులు కొద్దిగా నేర్పేసి వికారాబాద్ జిల్లా ఉమెన్స్ పిఎస్కి వచ్చి చిన్న కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కాంప్లైంట్లో నన్ను కౌన్సిలింగ్ చేయకుండా ఒక్కటే రోజు ఇచ్చిన కాంప్లైంట్ 26 తారీఖు ఇచ్చిన కాంప్లైంట్ అదే రోజు కేసు బుక్ చేయడం జరిగింది. ఇక్కడ అదే రోజు కేసు బుక్ చేసి నన్ను పిలిచి అవమానకరంగా మాట్లాడేసి నానా తిట్లు చూసి తిట్టి నిన్ను కౌన్సిలర్ పదవి నుంచి ఊడగొడతా అని చెప్పేసి నన్ను బెదిరించి ఇలాంటి మాట్లాడడం జరిగింది మేడం. మాట్లాడిన తర్వాత నేను వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మార్చి 16 తారీఖు నాడు నన్ను పిలిచి 41 CRC నోటీస్ ఇవ్వాలి నీకు, మీ అందరు 6 మంది పైన కేసు బుక్ చేశారు. మా అమ్మ నాన్న, మా 2 చెల్లెలు, నా పైన, మా తమ్ముని పైన. మా అమ్మ నాన్న ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళు వేరే ఇళ్ళలో ఉంటారు. నా పెళ్ళై 18 సంవత్సరాలు అయింది. నేను ఇంట్లోకి వెళ్ళి ఎలాగై 13-14 సంవత్సరాలు అయింది. వాళ్ళకు నాకు ఎటువంటి సంబంధాన్ని అలాగుంటా, అయినా వాళ్ళ మీద దౌర్జన్యంగా కేసు బుక్ చేసి వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఒక చెల్లెలు హైదరాబాద్లో ఉంటుంది, ఆమె ఇక్కడ రాదు, ఆమె కూడా కేసు బుక్ చేయడం జరిగింది. ఒక చెల్లెలు ఇంకో ఇలాంటి దౌర్జన్యంగా సిఐ సరోజ మేడం గారు భయపెట్టి వాళ్ళ దగ్గర అవతల దగ్గర డబ్బులు తిని నా రాజకీయ పదార్థులు కూడా మా బామర్దులు అంటూ ఉండి వాళ్ళతో డబ్బులు ఇప్పించి దౌర్జన్యంగా నా మీద కేసు బుక్ చేపించిన తర్వాత 41 CRC బెయిల్ ఇస్తా అని చెప్పేసి నన్ను పిలిచి మళ్ళీ నలుగురికి మళ్ళీ 16 తారీఖు నాడు అందరూ రావాలని చెప్తే మేము నలుగురు, మా అమ్మ నాన్న నేను అందరం కలిసి వచ్చిన తర్వాత మళ్ళీ మా నలుగురితో సిగ్నేచర్ చేపించుకొని మీ 2 చెల్లెలది ఏమైనా నన్ను అడిగి మిగతా మొత్తం కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక్కరికి లంచంగా 10,000 చొప్పున 60,000 రూపాయలు ఇస్తేనే మీకు బెయిల్ ఇస్తా, లేకుంటే మీకు జైలు పంపిస్తా అని చెప్పేసి సిఐ సరోజ మేడం అండ్ ఎస్ఐ రాణి మేడం చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నాతో అంత డబ్బులు కావాలని నేను బతిలాడడం జరిగింది. అయినా ఆమె ఒప్పుకోకుండా నన్ను బలవంతంగా నన్ను టార్చర్ పెట్టి డబ్బులు కావాలని చెప్పి లాస్ట్ 40,000 రూపాయలకు సెటిల్మెంట్ చేసింది. 40,000 సెటిల్మెంట్ చేసి 20,000 రూపాయలు క్యాష్ తీసుకొని మళ్ళీ ఒక 20,000 మళ్ళీ తొందరగా 28 తారీఖు నాడు లోక్ అదాలత్ ఉంది, నేను కేసు క్లోజ్ చేస్తా, తొందరగా తీసుకోవాలని చెప్పి నన్ను లంచం డిమాండ్ చేయడం జరిగింది. అయితే జిల్లాలో ఒకటే ఉమెన్స్ పిఎస్ ఉంది, ఒకటి వికారాబాద్ టౌన్ కానీ, తానూరు టౌన్ కానీ, పర్గి కానీ, కొడంగల్ కానీ, జిల్లాలో ఒకటే ఉమెన్స్ పిఎస్ ఉండగా ఎంతోమంది జనాలు ఇక్కడ వస్తుంటారు. అమాయకులమైన కేసులు బుక్ చేసి దౌర్జన్యంగా డైలీ 1,00,000 నుంచి 2,00,000 రూపాయలు లంచాలు వసూలు చేసుకుంటూ ప్రతి నెల 50-60 లక్షల రూపాయలు లంచాలు వసూలు చేసుకుంటూ ప్రజల నుంచి ఈ సిఐ సరోజ మరియు రాణి ఇద్దరు కలిసి రక్తం పిండి తాగుతున్నారు. ఇలాంటి అధికారులపైన కఠిన శిక్షలు కావాలి. ఇంకో ఆఫీసర్ ఇలాంటి పని చేయవద్దు. నేనేమంటున్నా అంటే వీళ్ళు మాత్రం మీరు అవసరం ఉంటే ముఖ్యంగా వికారాబాద్ టౌన్లో కూడా తెలుసుకోవచ్చు. నాకు ఇప్పుడు నేను ఇక్కడ పిఎస్ కాడ బయట నిలబడితే దాదాపు ఒక 5-6 మంది ఫోన్ చేసి చాలా ఎవరో ఏమో నాకు తెలియదు, థ్యాంక్ యూ అన్న ఆ పని చెప్పించు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మాకు ఒక కంప్లైంట్ వచ్చింది, ఇట్లా ఈ ఉమెన్ పోలీస్ స్టేషన్ వికారాబాద్లో ఆయన పైన ఒక వ్యక్తి ఇప్పుడు తాండూరులో ఉంటారు, ఆయన పైన కేసు పెట్టడం జరిగిందని చెప్పేసి అక్కడ పోలీస్ స్టేషన్కి పిలిపించడం జరిగిందని చెప్పాడు. ఏమైంది అని అంటే ఈ పోలీస్ స్టేషన్లో ఆయన పైన ఒక 498A కేసు అంటే ఐపీసీలో రిజిస్టర్ చేశారు, అది పాతకాలంది, దాంట్లో మీరు రండి అని చెప్పారంట. సరే ఇక్కడికి వచ్చి చూస్తే అది హరాస్మెంట్ కింద అతని పైన ఒక కేసు రిజిస్టర్ అయింది. అది వాళ్ళ వైఫ్ ని సతాయిస్తూ హరాస్మెంట్, ఫిజికల్ అండ్ మెంటల్ హరాస్మెంట్ చేసినారని చెప్పేసి దాంట్లో ఒక కేసు రిజిస్టర్ చేశారని 498 కింద అని చెప్పేసి అతనికి చెప్పడం జరిగింది. దాని తర్వాత అతనితో పాటు అతనికి వాళ్ళ మదరు ప్లస్ సిస్టర్స్ పైన కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. టోటల్ 6 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో ఒక్కొక్కరికి 10,000 చొప్పున ఇస్తే ఆ 6గురికి కలిపి నోటీసెస్ ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పి అతను మాకు చెప్పాడు. 60,000 రూపీస్లోంచి ఇతను రిక్వెస్ట్ చేయగా 40,000 రూపీస్కి ఒప్పుకోవడం జరిగింది. ఈ 40,000 రూపీస్ లంచంగా డిమాండ్ చేయడం జరిగిందని చెప్పేసి ఎవరు అని అంటే ఇక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ గారు సరోజ గారు, తర్వాత ఎస్ఐ రాణి గారు ఇద్దరు కలిసి 40,000 రూపాయలు డిమాండ్ చేశారు. తన విధిలేని పరిస్థితుల్లో ఒక 20,000 రూపాయలు ఆల్రెడీ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పేసి ఇంకో మిగతా 20,000 తర్వాత ఇవ్వమని చెప్పానంటే అతని దగ్గర ఉన్న 20,000 రూపాయలు సర్దుబాటు చేసినాను, ఇంకా మిగతా 20,000 రూపాయలు నా దగ్గర సర్దుబాటు కాలేదని చెప్పడం జరిగింది. ఆ యొక్క కంప్లైంట్ని మేము రిజిస్టర్ చేసుకున్నాము. రిజిస్టర్ చేసుకున్న తర్వాత వెరిఫై చేసుకున్న తర్వాత కొంచెం ఎవిడెన్సెస్ అవి కూడా మాకు లభ్యం అవ్వడం జరిగింది. దాని తర్వాత ఈరోజు ఇక్కడ వచ్చేసి ఆ ప్రాసెస్లో ఎంక్వైరీ చేస్తున్నామండి. దాంట్లో
సరోజా గారిని ప్లస్ ఈ రాణి గారిని ఇద్దరిని విచారణ చేస్తున్నారు ఈరోజు ఇక్కడ. సార్ అమౌంట్ తీసుకున్నారండి క్యాష్ 20,000 రూపాయలు తీసుకుంటాను. ఫస్ట్ ఆల్రెడీ తీసుకున్నారు. ఈరోజు మళ్ళీ ఇంకొక తర్వాత 20,000 రూపీస్ తర్వాత మళ్ళీ ఇమ్మన్నారు. కానీ అతని దగ్గర లేకుండా మా దగ్గర వచ్చినప్పుడు అప్రోచ్ అయినప్పుడు ఆ 20,000 లేదంటే సరే అని చెప్పేసి మేము ఆర్సీఓ కింద కేసు రిజిస్టర్ చేసుకొని వచ్చాం. ఎన్నిసార్లు ఇచ్చింది సార్? ఒకసారి ఇచ్చారండి. టోటల్ 40,000లో 20,000 రూపీస్ ఒకసారి ఇచ్చాం. ప్రాపర్టీస్ ఏమైనా సీజ్ చేసేస్తాం, స్థాయికి నుంచి ఏమైనా గుర్తించారు? ఇప్పుడు ఆల్రెడీ అది మా ప్రొసీజర్ ప్రకారం హౌస్ సెర్చ్ అదంతా జరుగుతుందండి. అది ప్రొసీజర్ నడుస్తూ ఉంది. ఇంకా మొత్తం డీటెయిల్స్ అవన్నీ రాలేదు. వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఆన్లైన్కి సంబంధించిన సార్ ట్రాన్సాక్షన్ అది వెరిఫై చేస్తామండి. వాళ్ళ ఫోన్స్లో మేము అవి కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. 20,000 ఎవరికి ఇచ్చారు సార్? సిఐకి ఎస్ఐకి? ఫస్ట్ ఇన్స్పెక్టర్ గారి ముందు ఎస్ఐ గారికి ఇవ్వడం జరిగింది. ఇద్దరు సమక్షంలోనే ఇచ్చినాడు. అంటే ఎవరు దొరికింది సార్? దాన్ని పట్టుకోవడం ఎవరు పట్టుకున్నారు అమౌంట్? అదే అండి, ఎస్ఐ గారు తీసుకున్నారు ఇన్స్పెక్టర్ గారి సమక్షంలో ఆ రోజు 20,000 అని చెప్పి. ఖమ్మం ఎస్ఆర్ గార్డెన్ లో నిర్వహించిన ఎవ్రీ చైల్డ్ రీడ్స్ విజయోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనదీప్ దుర్శెట్టి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆనదీప్ దుర్శెట్టి మాట్లాడుతూ గత 6 నెలలుగా జిల్లాలో విజయవంతంగా అమలు చేసిన ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం వల్ల విద్యార్థుల పఠన సామర్థ్యం గణనీయంగా పెరిగినట్లు స్వతంత్ర సంస్థ నిర్వహించిన తనిఖీల్లో వెల్లడైందని తెలిపారు. ఈ పురోగతిపై వారు సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలంటే పఠన సామర్థ్యం అత్యంత కీలకమని భావించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పిల్లలతో ప్రత్యక్షంగా సంభాషిస్తూ నిర్వహించామని, వారానికి ఒకసారి అంచనాలు నిర్వహిస్తూ ఫలితాల ఆధారంగా వ్యూహాలను మారుస్తూ ముందుకు తీసుకువెళ్లామని అన్నారు. విద్యార్థుల స్థాయిని బట్టి ప్రత్యేక పాఠ్య సామగ్రిని రూపొందించామని, ముఖ్యంగా వెనుకబడిన విద్యార్థుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి వారికి వేర్వేరు విధానాలు అమలు చేశామని తెలిపారు. అనంతరం ఈసీఆర్ అమలులో ఉత్తమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు మెమోంటోలు అందచేసి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి సహభంక్తి భోజనం చేశారు. ఇంకా ఓఆర్ఎఫ్ అండ్ కాంప్రిహెన్షన్ సెంటెన్స్ చదివిన వాళ్ళకి మన ఓఆర్ఎఫ్ అంటే 30 words per minute, 3rd, 4th, 5th, 40 words, 50 words వచ్చే విధంగా ఓఆర్ఎఫ్ విధంగా వాళ్ళని మనం ప్రోత్సహించాం. వాళ్ళు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నారు, జస్ట్ ఒక పుష్ ఇస్తే వాళ్ళు ఇంకా స్పీడ్ వెళ్ళిపోతారు. సో వీ షుడ్ ఆల్ ఫోకస్ ఆన్ ఓఆర్ఎఫ్ అండ్ దెన్ కాంప్రిహెన్షన్. ఇందాక ఒక వీడియో చూశారు, పిల్లలు చదవడమే కాదు, చదివిన తర్వాత 3-4 questions అడిగితే దే షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్. దట్ ఇస్ ద అల్టిమేట్ లెవెల్ ఆఫ్ రీడింగ్. చిల్డ్రన్ we should tell them not just to read but to comprehend. అది మనం వచ్చే సంవత్సరం we will prepare a plan where comprehension కూడా చదివింది అర్థం చేసుకున్న విధంగా పిల్లలకి ఎట్లా చేయాలో సింపుల్గా అది కూడా మనం టేకప్ చేయడం జరుగుతుంది. అండ్ న్యూమరసీ ఆల్సో బేసిక్స్ అర్థమెటిక్ ఏదైతే ఉందో మనం ఎట్లా చేయొచ్చు అనేది కూడా మీ అందరి సహకారంతో అది కూడా మనం తీసుకెళ్ళి పిల్లలందరినీ ఎక్సలెంట్ కాంపిటెంట్ చేసే విధంగా మనం ముందుకు వెళ్తాం. ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఇస్ దాన్ చిన్నపిల్లలు చదవడం రాక స్ట్రగుల్ అయినప్పుడు వాళ్ళకి ఏం నేర్పించినా రావు. బట్ నౌ దే ఆర్ ఆల్రెడీ ఆన్ అ గుడ్ ప్లాట్ఫామ్, గుడ్ ఫౌండేషన్. సో అది మనం ముందుకు తీసుకెళ్లే విధంగా మనం చేయొచ్చు. సో రెగ్యులర్గా మనం చేస్తూ మీ సహాయ సహకారాలతో ముందు కూడా మనం టేకప్ చేస్తాం. సో అల్టిమేట్లీ అవర్ గోల్ ఇస్ ఓన్లీ వన్, ఎవ్రీ చైల్డ్ రీడ్స్ అండ్ ఎవ్రీ చైల్డ్ సక్సీడ్స్. ప్రతి ఒక్క విద్యార్థి చదవాలి. రేపు ఆ చదివిన విద్యార్థి ఒక గొప్ప శాస్త్రవేత్తగానో, ఒక గొప్ప డాక్టర్గానో, లాయర్గానో, కలెక్టర్గానో, ఎనీ ప్రొఫెషన్ అయితే గొప్ప టీచర్గానో, దే షుడ్ ఆల్ సక్సీడ్ ఇన్ లైఫ్. దానికి ఫౌండేషన్ ఇవాళ మనం అందరం కూడా చేస్తా ఉన్నాం. సో ఈ ప్రోగ్రామ్కి అందరూ చేసినటువంటి టీచర్స్ అందరినీ కూడా మనం చేస్తున్నాం. అయితే ఇవాళ కొంతమందికి అవార్డ్స్ మనం ఇస్తా ఉన్నాం. అవార్డ్స్ ఇస్ ఎ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్. అవార్డ్స్ అంటేనే అందరికి ఇస్తే దాని విలువ ఉండదు, ఎవరికి ఇవ్వకపోతే మనం అప్పుడు రికగ్నిషన్ ఇవ్వలేకపోతాం. సో కాబట్టి కొంతమందికి ఇచ్చినంత మాత్రాన ఇవ్వని వాళ్ళు దాంట్లో ఎటువంటి డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. అవార్డు అన్నప్పుడు అది ఇన్హెరెంట్గా కొంతమందికి వెళ్తుంది, కొంతమందికి రాదు. బట్ లెట్ మీ అక్నాలెడ్జ్ దట్ అవార్డు రాని వాళ్ళు ఎవరు కూడా నిరాశ చెందదు. ఇట్ ఈస్ నాట్ అన్ అక్నాలెడ్జ్మెంట్, అంటే మిమ్మల్ని అక్నాలెడ్జ్ చేయట్లేదని ఎవరు కూడా మీ టీచర్స్ కానీ ఎవరు కానీ భావించదు. ఖచ్చితంగా మనకున్న గణాంకాల ప్రకారంగా కొంతమందికి ఉన్న సమయ భావం ఉన్న దాంట్లో ఎంతమందికి ఇవ్వగలమో అంతమందికి ఇస్తున్నాము.
ఇది ఓన్లీ ప్యూర్ స్టాటిస్టిక్స్ బేసిస్ మీద మనం ఇస్తా ఉన్నాం. హైదరాబాద్ కుషాయిగూడలో ఆర్టీసీ మహిళా కార్మికులు వినూత్నంగా నిరసన తెలిపారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో బస్సు డిపో ముందు బతుకమ్మ ఆడి నిరసన వ్యక్తం చేశారు. బతుకమ్మ పాటలతో నృత్యాలతో తమ ఆవేదనను తెలియజేస్తూ ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని మహిళా కార్మికులు డిమాండ్ చేశారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని, లేకపోతే మరిన్ని ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మేము పోలేము. రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిందో దానే విడుదల చేయాలని మేమందరం కోరుకుంటున్నాము. ఇందులో మా ప్రబల్యం ఏం లేదు. అక్కడ రేవంత్ రెడ్డి సార్ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి గెలిచిండ్రో మా కడుపులు కాలుతున్నాయి కాబట్టి 2 సంవత్సరాలైంది గెలిచి, అయినా కూడా మాది ఒక్కటి కూడా తీర్చలేడు. అందుకు మా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, అది ఒకటే మా పెద్ద డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ను నెరవేర్చాలని మా అందరి 2 PRCలు బకాయిలు ఉన్నాయి, ఆ బకాయిలను కూడా విడుదల చేయాలని కోరుతున్నాము. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం జగన్నాథపల్లి గ్రామంలో బుధవారం విశేషమైన సందడి నెలకొంది. జిల్లా కలెక్టర్ జె నరసింహారెడ్డి తన సొంత గ్రామమైన జగన్నాథపల్లిని సందర్శించగా గ్రామ ప్రజలు అపూర్వ స్వాగతం పలికి ఆయన రాకకు పండుగలా జరుపుకున్నారు. గ్రామ సర్పంచ్ బద్దం సుగుణమ్మ, కీర్తిశేషులు బద్దం యాకూబ్ రెడ్డి కుమారుడు యువ నాయకుడు బద్దం వీరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో డీజే సౌండ్లు, పూల వర్షం మధ్య భారీగా స్వాగత ఏర్పాట్లు చేసి కలెక్టర్ ను ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శాల్వాలు కప్పి కలెక్టర్ ను సన్మానించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ జె నరసింహారెడ్డి మాట్లాడుతూ యువత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించడానికి కష్టపడి పనిచేయాలని సూచించారు. ఉన్నత చదువులు, ఉన్నత ఉద్యోగాలు సాధించాలంటే పెద్ద పట్టణాలకు వెళ్లాల్సిందే అనుకోవడం అపోహ మాత్రమేనని, ఎక్కడ ఉన్నా చదువుపై దృష్టి పెట్టి లక్ష్యంపై కేంద్రీకరిస్తే విజయాన్ని అందుకోవచ్చని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ఎంతో మంది ఉన్నత స్థానాలకు ఎదుగుతున్నారని, యువత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా యువ నాయకుడు బద్దం వీరేందర్ రెడ్డి మాట్లాడుతూ తన తండ్రి కీర్తిశేషులు బద్దం యాకూబ్ రెడ్డి జ్ఞాపకార్థంగా గ్రామ యువతకు ప్రోత్సాహం అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఉన్నత లక్ష్యాలను పెట్టుకుని ఉద్యోగాలు సాధించేందుకు కృషి చేస్తున్న గ్రామ యువతకు ఉచిత స్టడీ మెటీరియల్తో పాటు అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలోని ప్రతి యువకుడు కలెక్టర్ జె నరసింహారెడ్డిని ఆదర్శంగా తీసుకుని సన్మార్గంలో నడవాలని సూచించారు. ఆల్ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మక ర్యాంక్ సాధించిన అనంతరం స్వగ్రామాన్ని సందర్శించిన కలెక్టర్ జె నరసింహారెడ్డి తన బిజీ షెడ్యూల్ మధ్య సుమారు 2 గంటల పాటు గ్రామంలో నడిచి ప్రజలతో ఆప్యాయంగా పలకరించడం గ్రామస్తులను ఎంతో ఆనందానికి గురిచేసింది. గ్రామంలోని వృద్ధులు, మహిళలు, యువతతో కలెక్టర్ వ్యక్తిగతంగా మాట్లాడి వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, యువత నాయకులు కలెక్టర్ జె నరసింహారెడ్డి తమ గ్రామానికి ప్రత్యేక సమయం కేటాయించి వచ్చి ఆశీర్వదించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి ఆయన మార్గదర్శకత్వం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. ఎటువంటి కనెక్టివిటీ ఉండదు. అట్లాంటి పరిస్థితుల నుంచి కూడా ఐఏఎస్ అయ్యి వచ్చి ఇప్పుడు వాళ్ళు ఎంతో కొంత చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, వాళ్ళకి నేను చెప్పాలనుకుంది ఒకటే, మీరు ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఏది రాయాలనుకున్నా కూడా ముందుగా ఆ ఎగ్జామ్ కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, అంటే ముందు సంవత్సరాల్లో వచ్చిన క్వశ్చన్ పేపర్స్ చూసి ఎట్లాంటి ప్రశ్నలు అడుగుతున్నారు ఆ ఎగ్జామ్ లో,
అది ముందుగా మనకి అవగాహన ఉండాలి. ఏ ఎగ్జామ్ కి, ఏ పరీక్షకి మనం సిద్ధం అవ్వాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రికెటర్ క్రికెట్ మ్యాచ్ ఆడే ముందు ఫస్ట్ పిచ్ ని చూస్తాడు, అసలు ఎట్లున్నది, బాల్ పడితే ఎగురుతుందా లేదా. అట్లనే మనం పరీక్షకు ప్రిపేర్ అవుతుంటే కూడా ముందు సంవత్సరాలు ఎట్లాంటి క్వశ్చన్స్ వచ్చినాయి దీంట్లో అనే ఫస్ట్ ఒక అవగాహన ఉండాలి. సెకండ్, మనం స్మార్ట్ ఫోన్ వాడటం వచ్చి ఉండాలి. ఇవాళ రేపు దాదాపు అందరికి వచ్చింది, బట్ ఇంటర్నెట్ వాడి ఎస్పెషల్లీ ముందు ర్యాంక్ వచ్చిన వాళ్ళ వీడియోస్ చూడడం కానీ, వాళ్ళు ఎక్కడనే ఏమైనా రాస్తే అది చదవడం కానీ. సో మనకంటే ముందు ఈ దారిలో వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా టీజీఎస్ ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వంతో మంగళవారం జరిగిన చర్చలు విఫలం కావడంతో అర్ధరాత్రి నుంచే బస్సులను నిలిపివేశారు కార్మికులు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాల్సిందే అంటూ ఆర్టీసీ జేఏసీ సమ్మె సైరన్ మోగించింది. దీంతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. వికారాబాద్ జిల్లా వికారాబాద్ పట్టణ కేంద్రంలో ఆర్టీసీ డిపోలో బస్సులను పూర్తిగా నిలిపివేశారు. తెల్లవారుజాము నుండే బంద్ పాటించారు. ముందస్తు చర్యగా పోలీసులు డిపోలో మోహరించారు. ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో ప్రజలు వికారాబాద్లో ఉదయం నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. కాగా ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన 32 హామీలను నెరవేర్చాలని ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టారు. పిలుపు మేరకు మేమందరం స్వచ్ఛందంగా ఈరోజు సమ్మెలో పాల్గొంటున్నాము. ఇక్కడ యూనియన్ నాయకత్వం అనేది లేకున్నా కానీ మేమందరం స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొంటున్నాము. గతంలో కూడా ఎన్నో యూనియన్లు ఉన్నా కానీ ఇంతమంది రాలేరు. ఈరోజు ప్రతి ఒక్క కార్మికుడు తన కడుపు ఖాళీ బయటకు వస్తున్నారు. గతంలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, నేను ఆర్టీసీ కార్మికులను కడుపులో పెట్టి చూసుకుంటున్నాడు, ఇప్పుడు కాళ్ళ కింద పెట్టి చూసుకుంటున్నాడు. మాకు దయచేసి ఇప్పటికైనా చర్చలకు పిలిచి వెంటనే మా యొక్క డిమాండ్లను పరిష్కరించి ఈ సమ్మెను విరమించాలని మేము కోరుతున్నాము. ఈ సమ్మె ప్రారంభించినాము. మా గొంతమ్మ కోరికలు ఏం లేవు. మా అన్నగారు ఇందాక చెప్పినట్టు సీఎం గారు వచ్చే ముందు మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని మాకు రాగానే ఆ సీఎం గారు చేయలేరు కానీ వెంటనే మీ సమస్యలను పరిష్కరిస్తానన్నాడు. దయచేసి మాకు ఏ కోరికలు లేవు. మేము చిన్న జీతగాళ్ళం, మేము జీతం చేస్తే తప్ప మా ఇల్లు గడవదు. కాబట్టి మాకు ఇచ్చిన హామీలను మాకు ఇవ్వమని మాకు చెందాల్సినవి మాకు చెల్లించమని మేము అడుగుతున్నాం అంతే తప్ప ఆయన మీద మాకు ఎలాంటి కోపం లేదు. అన్ని మంచిగా చేస్తున్నాడు. మరి ఆర్టీసీ వరకు వచ్చేసరికి ఇంతగానే ఎందుకు మండి వైఖరి చూపిస్తున్నారో మాకు అర్థం అవ్వట్లేదు. కానీ మేము ఏం ఆశ పెట్టుకున్నామంటే ఆ సీఎం గారు చేయలేరు, ఈయన కొత్తగా నూతనంగా వస్తున్నాడు కాబట్టి నూతనంగా చూస్తామేమో, మా నూతన ఉత్తేజాన్ని మేము పొందగలుగుతామేమో అనుకున్నాం. కానీ మేము చాలా సఫర్ అయిపోతున్నాము. దయచేసి మీరు ఇచ్చిన హామీలను మాకు చెల్లించి మేము మళ్ళా ఎట్లా అంటే అబ్బా ఆ సీఎం కంటే ఈ సీఎం బెటర్ అంటే ఆయనతో నేను తక్కువ పోల్చట్లేదు, ఆయన ఎక్కువ పోల్చట్లేదు. కానీ మాకు ఇచ్చిన హామీలు మీరు నెరవేరిస్తే అంతే చాలు. మేము అందరం జేఏసీగా వాళ్ళు హామీలు నెరవేర్చే వరకు మేము జేఏసీగా మాకు ఏ యూనియన్ లేదు, ఇప్పుడు ఏమీ లేదు మాకు సపోర్ట్ చేయడానికి. పై అధికారులు కూడా మేము పైన ఎదిగినే ఉన్నారు కానీ మేము భయపడట్లేదు. పోతుంది ఉంటే ఉంటుంది అంతే. కూల్ చేసుకొని బతకడం బెటర్ అనిపిస్తుంది డ్యూటీ చేసే కంటే. మేము సాయంత్రం పోతే పండుకుంటే మళ్ళీ తెల్లారే వరకు వస్తాం, మేలుకో కూడా వస్తలేదు. అంత కఠినమైన డ్యూటీలు చేస్తున్నాం. దానికి మాకు ప్రతిఫలంగా ఏదన్నా మేము అడిగింది మీరు చెప్పిందే మేము ఏమని చెప్తున్నాం. దానికి మీరు వెనకంజ ఎందుకు వేస్తున్నారో మాకు అర్థం లేదు. ఇప్పుడు 42 రోజులు అయింది మేము ఇది ఏంది సమ్మె నోటీస్ ఇచ్చి. మళ్ళీ తర్వాత ఇప్పుడు మన పొన్న ప్రభాకర్ మినిస్టర్ సార్ ఏమంటున్నారంటే మాకు ఇంకా 4 వారాలు కావాలన్నారు. 42 రోజుల ముందు ఈ మేము సమ్మె నోటీస్ ఇస్తే అవి కలుపుకొని మీరు చర్చలు ఇచ్చేస్తే ఇప్పటికీ 4 వారాలు అయిపోతుండే. ఈ 4 వారాలు మళ్ళీ ఎందుకు పొడిగించాల్సిన అవసరం ఎందుకు వస్తుండే? అప్పటి నుంచే మీరు ప్రయత్నం చేసేది ఉండ్రి. ఇప్పుడు కొత్తగా మేము అడగంగానే ఇంకా 4 వారాలు టైం ఇవ్వండి మాకు అని ఎందుకు అంటున్నాం? దయచేసి మేము వేడుకుంటున్నాం, ఏడుస్తున్నాం కూడా, మా తరఫున ఏడుస్తున్నాం. మేము ఎంత సఫర్ అయిపోతున్నాం అంటే అంత సఫర్ అయిపోతున్నాం. 10th బేసిక్ లేవు సార్ మాకు. మేము కూడా పీజీలు డిగ్రీలు చేసినాము కానీ మాకు వేరే ప్రసక్తి లేక వేరే ఇది లేక మేము ఈ కొలువులోకి వస్తున్నాం. మేము తక్కువ చదువులు చదివి వీళ్ళకి ఏదో. కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు ఎవరికి క్లీన్ చిట్ ఇవ్వలేదని ప్రభుత్వ విప్ బల్మరి వెంకట్ స్పష్టం చేశారు. కోర్టు టెక్నికల్ అంశాలపైనే మాట్లాడిందని, అవినీతి ఆరోపణలపై సిబిఐ విచారణకు ఎలాంటి అడ్డంకి లేదని తెలిపారు. కేంద్ర సంస్థలు కూడా తప్పులు జరిగినట్లు గుర్తించాయని, బాధ్యులు ఎవరైనా సరే శిక్ష తప్పదని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి వెళ్లి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వము 1,00,000 కోట్లతోటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందన్నది వాస్తవము. 2023 21 అక్టోబర్ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర 7వ బ్యారేజ్ కుంగిపోయినన్నది కూడా వాస్తవము. ఎవరు కూడా వెళ్ళి ఆ స్థలాన్ని పరిశీలిస్తే చాలా స్పష్టంగా కుంగిపోయినట్టు అర్థమవుతుంది. దీనిపైన విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు విజిలెన్స్ కమిషన్ కూడా చాలా స్పష్టంగా ఏదైతే అవకతవకలు జరిగినాయి, ఏదైతే తప్పుడు ప్రదేశంలో నిర్మాణాలు జరిగినాయి, నిర్మాణ లోపాలు ఉన్నాయని చెప్పి నివేదిక ఇవ్వడం జరిగింది. దాని తర్వాత దీనిపైన డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా సరైన స్థలంలో కట్టలేదు, దీంట్లో తప్పులు జరిగినాయని చెప్పి డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత దీనిపైన జ్యుడిషియల్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత పీసీ ఘోష్ కమిషన్ కూడా పూర్తి స్థాయిలో నివేదికను కూడా సమర్పించడం జరిగింది. సమర్పించిన తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో ఈ 3 నివేదికలని అసెంబ్లీలో పెట్టి దీనిపైన చర్చ కూడా జరపడం జరిగింది. చర్చ జరిపిన తర్వాత పదే దీన్ని సిబిఐకి అప్పచెప్పాలంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వం ప్రొసీజర్ ప్రకారంగా జియో తీసి దీన్ని సిబిఐ కూడా విచారణకి అప్పచెప్పడం జరిగింది. ఈ రోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు తాత్కాలికంగా ఓన్లీ టెక్నికల్ గ్రౌండ్స్ ఏదైతే జ్యుడిషియల్ కమిషన్ సంబంధించిన టెక్నికల్ గ్రౌండ్స్ ని పరిశీలన గురించి మటుకి హైకోర్టు మాట్లాడింది తప్ప ఎక్కడ కూడా ఎవరికి కూడా దీంట్లో క్లీన్ చిట్ ఇవ్వలేదు. క్లీన్ చిట్ రాకముందే నిన్న భయానికి ఢిల్లీకి వెళ్లి ఢిల్లీ పెద్దలు కొంతమంది బీజేపీ నాయకులతో లోపాయిక ఒప్పందాలు చేసుకుని ఏది కాకముందే జరిగిపోయినాము బయటపడ్డామని చెప్పి హైకోర్టు తీర్పు కూడా సిబిఐ యొక్క విచారణకి ఎటువంటి అడ్డంకి కూడా లేదు. ఏమీ జరగకముందే హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ నాయకులు భుజాలు గుద్దుకుంటుండ్రో తప్పనిసరిగా మీరేదైతే సత్యం ధర్మం గురించి మాట్లాడుతున్నారో తప్పనిసరిగా పేద ప్రజలకు ఆర్టీసీ లైఫ్ లైన్ అని మంత్రి పొన్న ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన 32 అంశాలు 29 అంశాలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మిగిలిన అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. రోజుకు 65 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీపై ఆధారపడుతున్నారని పేర్కొంటూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమ్మె విరమించాలని కార్మికులు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఆర్టీసీకి అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తుందని, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు. చంద్రశేఖరరావు గారు మాట్లాడిండ్రు, హరీష్ రావు గారు దీని వెనుక ప్రాబల్యము టీఆర్ఎస్ పార్టీ వారం చేస్తుంది. లేకపోతే ఇలా ఎందుకు జరుగుతోంది కార్యక్రమం? ఆర్టీసీ పరంగా మేము ఏం బెనిఫిట్స్ ఇవ్వలేదు. మీకు లిస్ట్ ఇస్తాను. ఇలా 2000 సంబంధించిన 13 పెండింగ్ బాండ్స్ ఇచ్చినాము. 2017 మేము వచ్చిన తర్వాత 2017లో పెండింగ్ ఉన్నటువంటి పీఆర్సీ క్లియర్ చేసినాము. 25 పీఆర్సీ ఇవ్వాలి, 21 పీఆర్సీ ఇవ్వాలి. దానికి సంబంధించి కూడా ఆర్థిక పరమైన భారం పడుతుంది. ఇప్పుడిప్పుడే కోలుకొని మూలిగే నక్క మీద తాడిపండు వడద్దనేటువంటి ఆలోచనతో జరుగుతారు. ఎక్కడ పోదు 1 రూపాయి కూడా వాళ్ళకి అందరికి లాభం జరుగుతుంది. మరి దాని తర్వాత ఈ పిఎఫ్ సిసిఎస్ కు రోజు నెలకు 10 కోట్ల రూపాయల పెండింగ్ అన్ని పేమెంట్ చేస్తా ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు జరగడం కూడా వాళ్ళు అట్లా మాట్లాడితే ఇది దురదృష్టకరం. దీని వెనుక తప్పకుండా రాజకీయ కుట్ర ఉంది. 32 డిమాండ్స్లలో ఆర్థిక పరంగా లింక్ లేని అంశాలు ఆర్థిక పరంగా ఉన్నాయి కూడా 29 అంశాలను మేము ముందు ఇలా మళ్ళీ చెప్తా ఉన్నాం. ఆర్థిక పరంగా ఉంటే కూడా ప్రభుత్వం ఆర్థిక పరంగా బరువు మోయడానికి సిద్ధంగా ఉంది. 29 అంశాలను పరిష్కారం చేస్తాము. పీఆర్సీ అనేటువంటిది దానికి సంబంధించి అది కూడా పరిష్కరించాల్సిందే. కమిటీలకు ఏదైతే ఎన్నికలకు సంబంధించో కూడా పరిష్కరించాల్సిందే. విలీనం సంబంధించి కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిందే. నేను వాటిని అవి కొంత జటిలము, కొంత దానికి సంబంధించిన చర్చలు, మంచి చెడు, గుడ్ బ్యాడ్ ఏ విధంగా అనేటువంటి అంశానికి సంబంధించి గత కమిటీ పనిచేయలే. గత కమిటీ పనిచేస్తుంది అనుకున్నాం. గత కమిటీ పనిచేయని సందర్భంలో మేముగా కొత్తగా 4 సంబంధం ఉన్నటువంటి అధికారుల ద్వారా మరి కమిటీ కార్యవర్గాన్ని వేసినాం. ఆ కమిటీ నివేదిక ఇచ్చి మీకు సమస్యను చెప్పడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా మీరు సమ్మెలోకి వెళ్తే పొరపాటు. మీరు 41 రోజులు ఆగినాం కదా. అరే 41 రోజులకు 4 వారాలకు మునిగిందేంది? 4 వారాలు మీతో అధికారులు సంప్రదింపులు స్టార్ట్ అయినాయి కదా. 41 రోజుల లోపలే సంప్రదింపులు జరుగుతున్నప్పుడు ప్రక్రియ కొనసాగదా? దానికి జవాబు చెప్పి వాళ్ళ ద్వారా ఒత్తిడి చేయడానికి ప్రభుత్వం మీదకు మీకు అవకాశం ఉంది కదా. 4 కూడా మంచి సానుకూల పాజిటివ్ ఆఫీసర్స్, వికాస్ రాజు గారు, దాన కిషోర్ గారు, సందీప్ సుల్తానియా గారు, నాగిరెడ్డి గారు. ఒకవేళ ఆర్టీసీ ఎండీగా వారి ఆలోచన వేరున్నా ఈ 3 అధికారులు కూడా వివిధ, ఒక ఆర్థిక మంత్రి, ఆర్థిక శాఖ అధికారి, ఒక కార్మిక శాఖ అధికారి, ఒక రవాణా శాఖ ఉన్నతాధికారి, 3 మీ సంక్షేమం గురించి ఆలోచించేటువంటి వాళ్ళే. మేము లేకపోతే సంబంధం లేని ఎవరినో నియంత్రణలాగా తీసుకొచ్చి పెట్టి మిమ్మల్ని అణచివేయాలని ఆలోచనతో లేమే. డీజీపీని పెట్టలేదు ఇలా మేము, లేదా ఇంకొక కొంతమంది ఆటుకోరు ఉండేటువంటి ఆఫీసర్స్ దీన్ని మేనేజ్ చేయగలిగే వాళ్ళని అట్లా పెడతలేదు. మేము పరిష్కారం చేయాలని ఆలోచనతో ఉన్నాం. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం TG24 టీవీని చూస్తూనే ఉండండి.